హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. శ్రీ భగవానువాచ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. తాత్పర్యం: శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నారు. ఏమని అంటున్నారంటే, ఓ అర్జున, నీకు ఎక్కడి నుండి వచ్చింది ఇటువంటి బలహీనత? నీవు చాలా వీరుడవు, ధీరుడవు, చాలా బలశాలివి. అటువంటి వ్యక్తివి, ఇన్ని సద్గుణాలు ఉన్న నీకు, వీరుడి లక్షణాలు ఉన్న నీకు, మహా గొప్ప వీరుడు కదా. యుద్ధం చేయడానికి అనువనువున నువ్వు ముందుకు వెళ్ళాలి, కానీ నేను యుద్ధం చేయనని చెప్పి చాలా అధైర్యపడుతూ బలహీనంగా ఎలా చెప్తావు నువ్వు అని చెప్పారనమాట. అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మనలో ఉన్న బలహీనతలు కాదు, బలాలు ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పేసి పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. నువ్వు చాలా గొప్ప వీరుడివయ్యా, బలశాలివయ్యా. సో యుద్ధానికి నువ్వు ముందుగా పూనుకోవాలి, కానీ ఎందుకు వెనకడుగేస్తున్నావు? యుద్ధం ఎందుకు చేయను అంటున్నావు? బలహీనుడిలాగా ఇంత గొప్ప ధైర్యశాలివి నీవు అని చెప్పేసి అర్జునులో ఉన్న బలాలను ఉత్తేజపరిచి అని చెప్పి అర్జునుడిని యుద్ధం చేసేటట్లుగా ఉత్తేజపరుస్తున్నారన్నమాట. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.